నర్సరీలో ఉన్నప్పుడు గులాబీలు, మందారాలు బాగా పూస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత పూలు పూయడం ఆగిపోతూ ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీకు మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా సరే 3 రకాల తొక్కలు తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ కానీ, ఆలు కానీ ఇలాగ ఏవైనా సరే 3 రకాల తొక్కలు తీసుకోండి. 5 లీటర్ల నీళ్ళల్లో ఈ 3 రకాల తొక్కలు వేసి దానికి 100 గ్రామ్స్ బెల్లం కలిపి ఓవర్ నైట్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత రోజు ఇందులో ఉన్నటువంటి ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. అవి వేస్ట్ కాదండి, వీటిని మనము 3 సార్లు వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు తొక్కలు తీసేసిన తర్వాత 5 లీటర్ల లిక్విడ్కి మళ్ళీ 5 లీటర్ల నీళ్లు యాడ్ చేసుకొని మీ పూల మొక్కలన్నిటికీ, మందారాలనే కాదండి, రోజా మొక్కలనే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి మీ ప్లాంట్ సైజుని బట్టి, చిన్న ప్లాంట్ అయితే 1 గ్లాస్ ఇవ్వండి, పెద్ద ప్లాంట్స్ అయితే 2 గ్లాసులు ఇవ్వండి. అది కూడా ఉదయం 7 గంటల తర్వాత ఇవ్వండి. ఈ ఫెర్టిలైజర్లో ప్లాంట్ గ్రోత్కి అలాగే ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఇలా 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజరు మార్చి ఇవ్వడం వల్ల మనకైతే మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ట్రై చేయండి.